సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంలో ప్రధాని మోదీ పయనిస్తున్నారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ లో నిర్వహించిన ఏక్తా ర్యాలీలో పాల్గొన్నారాయన. అందరం ఐక్యంగా ఉండడమే సర్దార్కు నిజమైన నివాళి అని అన్నారు. కొందరు స్వార్థం కోసం భారత ఆర్థిక వ్యవస్థ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ఒక్కటేనన్న భావనతో ఉండాలని ప్రస్తావించారాయన. ఇంకెవరు కనపడరు. పదవుల కోసం ఈ రోజు ఎలా తట్టాలబడుతున్నా మనం చూస్తున్నాం. అలాంటి తరుణంలో వచ్చే పదవిని కాదనుకొని దేశం కోసం త్యాగం చేసే మహనీయుడు శ్రీ సర్దార్ పటేల్ మనందరికి జీవితంలో ఆదర్శం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే హైదరాబాద్ సంస్థానం, గ్వాలియర్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, ఇలా ఒకటని కాదు, రేపు అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ 565 సంస్థానాలను వాళ్ళందరితో మాట్లాడి, ఆ రాజులతో మహారాజులతో ఆ పాలకులందరితో మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పి నయానా భయానా అందరినీ కూడా ఒప్పించి దేశాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి 560 సంస్థానాలను ఏకం చేసే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన ఏకతా శిల్పి అని చెప్పని దేశం అంతా కూడా కోరుకుంటుంది. సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు అక్కడక్కడ దేశ సమైక్యత సవాల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని శక్తులు పాకిస్తాన్ అనుకూలంగా అప్పుడప్పుడు నినాదాలు ఇస్తూ ఉన్నాయి.